యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. ఇలా నా ముఖం చూసి చెప్పండి, ఉద్యోగం లేదా అని. నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏం లాభం దొరకలేదే. కాంతం, ఈ రోజు మొదలుకొని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి, 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి, నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టే. బయట కాదు, నడివీధిలో నిలుపుతాను. తెలిసిందా? సరే గాని మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ ఆయన? అమ్మా, అక్క బజార్కెళ్ళి చాలా సేపు అయిందే, ఇంకా రాలేదేమ్మా? కూరగాయలు సామాన్లు తీసుకుని కదమ్మా రావాలి. వాసంతి వచ్చేసా. ఎవరండి మీరు? ఏం కావాలి? అయ్యో, బదులు చెప్పండి. అవును, ఇదే 10వ నంబర్ ఇల్లు. ఏ ఎవరమ్మా అక్కడ? ఎవరో తెలియదమ్మా, నువ్వు ఇలా రా ప్లీజ్. ఓ, అద్దెకు గది కావాలా? ఏంటమ్మా, ఏం కావాలట? అవునండి, మీ ఇంట్లో మేడ పైన గది ఖాళీగా ఉందన్నారు. ఉంది నాయనా. ఎవరికి కావాలి? మీకా ఇంకెవరికైనానా? ఓ, నాకే నాకే. ఏమిటమ్మా నువ్వు? ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్లకు? అదేమిటమ్మా, చూస్తే మంచివాళ్ళలాగే ఉన్నాడు అబ్బాయి. అద్దె ఎంత ఇవ్వగలరండి? నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. 20 రూపాయలకి తక్కువ లేదబ్బాయి. ఓహో, అది కాక కరెంటు ఛార్జ్ 3 రూపాయలు, కార్పొరేషన్ నీళ్లకు 2 రూపాయలు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. ఉన్నాయి, తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళిస్తాం. స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా చేతాడు బిందె వాడుకుంటే 1.5 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఏమండి ఏమండి, ఒక్క సందేహం, ఒకవేళ ఆ చేతాడు ఆ బిందె నేనే కొనుక్కుంటే? ఓహో, మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అవి మాకు చేరాలి. ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు. పర్వాలేదులేండి, నాకు అట్టే చెమట పట్టదు. ఓహో, ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే. దానికేమండి, ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా, దోమతెర. ఇక్కడ నల్లులు కొల్లులు కుట్టి చంపేస్తాయి. అంతేగా, మన చర్మం బాగా రఫ్లండి, రఫ్. ఆటే బాధలేదు. ముందు గది నచ్చిందేమో చూడు నాయనా. ఇక నచ్చేదే ఉందండి, మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు, నేను పెట్టే బేడతో వచ్చేశాను. ఇక నచ్చడం గిచ్చడం లేదు. మీ 20 రూపాయల అడ్వాన్స్ తీసుకోండి. వాసంతి, పైకి తీసుకెళ్లి గది చూపించమ్మా. వాసంతి, 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 నువ్వు ఉన్నావేమోని నేను మేడ మీదకి వెళ్ళాను. గదిలోకి వెళ్ళి చూశానో లేదో, అక్కడెవరో తెలీదు, ఒక కొత్త ఆయన ఉన్నాడు. నాకెక్కడలేని సిగ్గేసేసింది. ఒక్క పరుగులు వచ్చేసాను. ఎవరైనా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలేదు నేను. గది అద్దెకు కావాలంటూ వచ్చాడు. అమ్మని అడిగి అడగటంతో ఇచ్చేసింది, చూసేవా? నిన్నొక్క మాటను అడగక్కర్లా. నన్నెందుకే అడగడం? ఆ గది అద్దెకి వాళ్ళని ఎప్పుడు అనుకున్నాగా. అదేమిటక్క, ఆడపిల్లలున్న ఇల్లు ఎవరికంటే వారికి ఇవ్వడమేనా? ఇస్తే మనం సరిగా ఉంటే ఎవరేం చేస్తారు? అయినా ఆయన చూస్తే అలా కనిపించలేదు, చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ, నువ్వు ఆయన పట్టం కట్టేసావు. ఇంకేం? సరేగాని వాసంతి, మన ఇద్దరికి జాకెట్ కూడా తెచ్చాను, చూడు. చాలా బాగున్నాయక్క. ఇది చూపిద్దామనే నేను మేడ మీదకి వెళ్ళాను. కొంప తీసి ఆయనకు చూపించలేదు కదా. పోవే.
హలో వాసంతి, రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏమిటి సాయంకాలం మన ప్రోగ్రాం? నాకేం తెలుసు, మీరే చెప్పండి. చూడు, సాయంకాలం బీచ్ లో మెరీనా క్యాంటీన్ వద్ద కలుసుకుందాం. ప్రోగ్రాం అంతా మనం అక్కడ చెబుతాం. సరే, చీరియో. చీరియో. మరచెదవేళ నన్ను వేడుక చేసెదవేళ నిన్ను చూడని దినము నాకొక యుగము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము వాడుక మరువను నేను నిన్ను వేడుక చేయగలేను నిన్ను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము సంజరంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము తేనె విందుల తీయని కలలు మరచిపోయిన వేళ ఇక మనకి మనుగడయేలా నీ అందము చూపి గంధము ఊపి ఆసరే పెదవేళ ఆసరే పెదవేళ సంచరంగులు సాగిన చల్లగాలులు ఆగిన సంచరంగులు సాగిన చల్లగాలులు ఆగిన కలసి మెలసిన కన్నులలోన కలసి మెలసిన కన్నులలోన మనసు చూడగలేవా మరులు తోడగలేవా వాడుక మరువను నేను నిన్ను వేడుక చేయగలేను నిన్ను చూడని క్షణము నాకొక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము కన్నులా ఇవి కలల వెన్నెల చిన్ని వన్నెల చిలిపి తెన్నులా కన్నులా ఇవి కలల వెన్నెల చిన్ని వన్నెల చిలిపి తెన్నులా మనసు తెలిసి మర్మమేలా ఇంత తొందర ఏలా ఇటు పంతాలాడుట మేలా నాకందరి కన్నా ఆశలు ఉన్నా హత్తు కాదనగలనా హత్తు కాదనగలనా వాడని నవ్వుల తోడ నడయాడెడు పూల దాడ అనురాగము విరిసి లోకము మరచి ఏకమౌదము కలసి ఏకమౌదము కలసి
అక్క 2 కాఫీలు? ఇదే, ఇది నాకే. నువ్వు ఇంకా తాగలే? తాగాను, కానీ ఓ సెకండ్ డోసా? వాసంతి, ఆ మేడ మీద ఉన్నాయన పాపం కాఫీ తాగారో లేదో, కావలిస్తే తీసుకెళ్ళి. బాగుందక్క, ఆయన తాగితే మనకేం, తాకపోతే మనకే. వాడికున్న వాళ్ళకు కాఫీ టిఫిన్లు ఇస్తే మనం బాగుపడ్డట్టే. ఆ ఇచ్చే అదే వీటికి చాలదు. నిజమేనమ్మా, నాకు తోచిందన్నాను. పోనీలే. వాసంతి, ఆయన వస్తున్నారు. పోతే పోయి నీ పూట మర్యాద కడిగి చూడు. ఈ మర్యాదే కాస్త ఆయనకు అలవాటే కూర్చుంటే. కాదులేవే, అడుగు. ఏమండి, కాఫీ తీసుకుంటారా? ఓఎస్, ఆక్షేపణ ఉంది. ఇవ్వక తీసుకోండి. ఆహా, అమృతంలా ఉంది. అంటే పంచదార ఎక్కువ? కాదండి, చాలా బాగుంది. చేసింది ఎవరు? మీరేనా? అక్క. ఓహో, వెరీ గుడ్. A1 కాఫీ. ఏమండి, మీరు చదువుతున్నారా? ఎన్నో క్లాసు? 10వ? బిఏ. బిఏ? ఇంతకాలం నాకు తెలియదే. మీకెందుకు తెలియాలి? అవునవును, నాకెందుకు తెలియాలి? నేనేదో వాగుతున్నాను కదండి. అవునవును. ఏమండి, మీరు చదువుతున్నారా? ఇప్పుడు లేదు, 8వ క్లాస్ దాకా చదివారు. ఓ ఐ సీ. అదే చాలా మంచిదండి. ఆడపిల్లలు ఒక మోస్తరుగా చదివితే చాలు. ఆట్టే పెద్ద చదువులు చదివి ఏం చేస్తారు? అలాగా? అయితే ఈసారి మన్నించండి. అలాగే. ఇంకో జన్మకి ఆడపిల్లగా పుడితే తప్పక మీ సలహా శిరస వేస్తాను. థ్యాంక్స్. గీత, గీత, అలా కళ్ళప్పగించి నిల్చున్నారా? ఇంకా వెళ్ళండి, పని చూడండి. వెళ్తాను. ఏమండి, వాసంతి, రేపు శనివారం కదా, సినిమాకి వెళ్దామా? ఇంట్లో నాతో మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళండి. వెళ్తాను. రెండు టికెట్లు బుక్ చేయనా? కొంప ముంచేటట్లున్నారే మీరు. ఎవరైనా చూస్తే ఏం కావాలి? వెళ్ళండి. వాసంతి, అమ్మో, అబ్బా. కాంతం, ఓ కాంతం, కాంతం. కాంతో కాంతో కాంతో, ఏం కోపం మునిగిందనండి అలా పూర్తి చుట్టుకుంటున్నారు? ఏం లేదు, నువ్వు పని మీద ఉన్నావా? లేదు, మీలా పని పాటలు ఎక్కడ కూర్చున్నారా? దెప్పుతుందిరా, దెప్పుతుంది. సరే గాని ఎందుకు పిలిచారు? ఈ గందరగోళంలో నేను ఎందుకు పిలిచానో మర్చిపోయాను. మంచి పని చేశారు, నేను వస్తాను. అలాగూ జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. నాకు కాఫీ అలవాటైపోయింది కదా. అయితే ఉన్నట్టుండి కాఫీ కూడా మానేశానా, నాకు ఒక విధమైన తలనొప్పి. అయ్యో పాప, కషాయం పెట్టివనా? కషాయమా? వద్దు వద్దు. ఆ కషాయాన్ని అలాగే కాఫీ కింద మారిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నావు? చాలా బాగుంటుంది. గుర్రం గుడ్డిదైనా దానికి తక్కువ లేదు. నేను ఎందుకు తక్కువ చెప్పు? కాంతం, కాంతం, నా గొప్పతనం నీకు ఇప్పుడు తెలియదు, ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆహా, నా భర్త ఎంత గొప్పవాడా అని అలాగే అలాగే. ఓహో, మూర్చిపోతాను కదూ. పోనివ్వండి, అలాంటి మంచి రోజు వచ్చినప్పుడే కాఫీ తాగుదురు గాని. కాఫీ చూసావా, చూసావా, ఎక్కడ సన్న దొరికితే అక్కడ చెప్తున్నావు. కాంతం, ఈ ఒక్క పూటకి ఒక్క కప్పు, పోని అరకప్పు కావాలంటే పంచదార మానే, ప్లీజ్ ప్లీజ్. ఏమండి, నేను చెప్పిన పని చేస్తే ఇస్తానండి. ఇంకా చేసినట్టున్నావా? చెప్పు, ఏం చేయాలి చెప్పు. లోపల సామాన్ బయట వేయమంటావా, బయట సామాన్ లోపల వేయమంటావా? అదంతా ఏమీ కాదు, ఇలా రండి. రండి. ఎక్కడ తీసుకెళ్తుందో, ఏం చేస్తుందో. ఇలా రండి. కాంతం, ఏమిటిదంతా? కారపొడి కొట్టండి, నేను ఇంతలో కాఫీ చేస్తాను. ఇదిగో. నేనా కారపొడి కొట్టడమా? ఏ
సన్నీళ్ళకి వేణీళ్ళు సహాయంగా ఆ మాత్రం పనిచేస్తే అవమానం కాదులేండి. అవమానం ఉంది, అసలు మానం ఉంటేగా. ఉండు వస్తాను. ఎక్కడికి? వీధి వాకి తలిపేసి వస్తాను. మళ్ళీ ఏ స్నేహితుడిని వచ్చి చూస్తే నేను వేసి వచ్చానండి. ఇదిగో దంచండి. అది కాదు, ఈ ప్లాన్ అంతా ముందే వేసి ఉంచామన్నమాట. కాంతం, నాకు తెలవగడుగుతాను, నేను పని మనిషిన వీటికి అన్నిటికీ మనిషిని పెట్టుకోకూడదు. అసలు మీకే పని లేదు, ఈ నిర్వాహకంతో పని మనిషి కూడా పొడుతుందిరా పొడుతుందిరా, మాటలతో పొడుతుందిరా. ఇది కాఫీ పొడైనా పర్వాలేదు, కారపొడే ముక్కు టారెత్తిపోతుంది. తుమ్మకండి. ఏమండి, ఇక నుంచి మన సంసారం చాలా పొదుపుగా గడుపుకోవాలండి. పొదుపా? ఇప్పుడు ఏమొచ్చిందని? ఏం లేదండి, ఇన్నాళ్ళు మన ఇద్దరమే. ఇక మీదట మీ అమ్మమ్మ వస్తుందా? అబ్బే అది కాదండి. ఎవత్రేది ఉన్న విషయం చెప్పడానికి సిగ్గుపడుతుంది. అది కాదండి. అది కాకపోతే ఇది చెప్పరాదు. ఏమండి మరి అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. మరి ఇప్పుడు నాకు 3వ నెల. అమ్మా వెళ్ళొస్తాను. అమ్మా వెళ్ళొస్తాను. ఇదిగోనమ్మా దేవి ప్రసాదం. నువ్వు పాస్ అవుతే పాలతో అభిషేకం చేయిస్తాను మొక్కుకున్నా. అయితే ఇప్పుడే పాలకి చెప్పి ఉంచక్క. ఓ వాసంతి, నువ్వు ఇంకా మేలుకున్నావా అక్క? నేను మేలుకుని ఉండకపోతే నువ్వు నిద్రపోతావుగా. అక్క, పరీక్షలన్నీ అయిపోయినాయి. చాలా బాగా రాశాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. చాలా సంతోషం అమ్మా. ఇంతకాలం తపస్సు చేసింది ఇందుకేగా. వాసంతి, పాపం గీత రాత్రింపగళ్ళు కష్టపడి సంసార భారాన్ని మోసింది, నిన్ను చదివించింది. ఇక నువ్వు 4 రాళ్లు సంపాదించి దాని రుణం తీర్చుకోవాలమ్మా. పరీక్షలు ఎప్పుడవుతాయా అని కాచు కూర్చున్నావమ్మా ఈ సోదా చెప్పడానికి. అమ్మ చెప్పింది నిజమేనక్క. ఇక నువ్వు ఇంటి విషయం ఏమీ పట్టించుకోకూడదు. అమ్మా, నేను ఈ రోజు నుంచి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. ఏమిటి ఉద్యోగమా? ఎవరికి? మీకా? అవునండి, పరీక్షలు అయిపోయినాయి. ఏదైనా ఉద్యోగం చూసుకుందామని. అవునాయన, మీ ఆఫీసులో కానీ ఇంకెక్కడన్నా నీకు తెలిసిన చోట కానీ ఏదన్నా పని ఉంటే చెప్పు. కూర్చో బాబు. ఈరోజే హిందూలో చూశాను, రామ్మోహన్ అండ్ కంపెనీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉందట. కావాలంటే ప్రయత్నించండి. అరే భాస్కర్, మాట మాట. అరే సత్యమా? ఏమిటో ఎలా ఊడిపడ్డావు? నీకోసం వచ్చాను రా, పనుండి. రారా కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోరా. నువ్వు కూర్చోరా. కూర్చోమంటే నువ్వు కూర్చోమంటా. వీడు మా స్నేహితుడండి, పేరు సత్యం. నమస్కారం అండి. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు నాయన? ప్రస్తుతం గజేంద్ర అండ్ కంపెనీలో హెడ్ క్లర్క్ గా ఉన్నానండి. ఆయన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందేమో అడుగు నాయన. ఉద్యోగం ఎవరికి? నాకేనండి. అరే ఈ సంగతి 2 నెలల ముందు నాతో చెప్పుంటే ఎంత బాగుండేది. ఎవడను ఒకటి పనికిమానుడు దొరకవు. అది కాదురా, ఇలా ఒక అమ్మాయికి ఉద్యోగం కావాలని ఒక్కసారి నా చెవులో ఊదుంటే ఎంత బాగుండేది. మొన్ననే గదు 4 ఆడపిల్లలకు ఉద్యోగం ఇప్పించాను అనవసరంగా. పోయింది పోనీరా. అది కాదురా. కాదురా, నేను చెప్పించో ప్రయత్నించండి, బహుశా దొరకవచ్చు. రేపు వెళ్ళి చూస్తాను. అలాగే పదరా. నమస్కారం. గజేంద్ర ఏం చేయమంటావరా? ప్రశ్న మీద ప్రశ్న వేసి తరుణ్కి వస్తుంటాను. తప్పించుకోనంటావా వద్దంటావా? అయితే మటుకు ఎవడ్రా వీడు ఆపత్కాలంలో కూడా కాస్త అబద్ధం ఆడొద్దంటాడు. సర్లే పద పద. రే, ఎక్కడో ఉద్యోగం ఉందని ఆడపిల్లతో చెప్తాం. ఎక్కడరా?
ఉందిలేరా నాకు చెప్పరా, నేను పెద్ద తీసుకుంటాను. నీకెందుకురా, దానికి బిఏ చదవాలి. బియ్యనా? నేనెక్కడ చేశాను, వాళ్ళని వేరే మనిషి చూసుకోమని చెప్పు. అలాగే పద. రే ఏ బుషెట్ ఎక్కడ కుట్టించారా? ఇదే ఇది పెద్దలేరా, మోస్ట్ బ్యూటిఫుల్. కానీ ఈ ఫోకస్ ఉంటే చాలా బాగుందిరా. రే నాకు 200 కావాలరా. కన్ను పడింది ఎందుకా? రే నీ ఫ్రెండ్ సజావుగా బ్రతుకుండాలి, నీకు ఉందా లేదా? ఉంటే 200 రేపు ఇవ్వకపోతే చచ్చిపోతాను అంతే. చచ్చాలే. ఈ 200 తీసుకుని బ్రతుకు పో. ఏమిటి అలా చూస్తా? ఏం లేదు, మసగా ఉంటాను. అవును, డబ్బు గడి కనిపిస్తే మసగా ఉండదు. ఇదే రే, ఇదే 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 ఇదంతా 200 కరెక్ట్. ఇది 100 కరెక్ట్. కలిపితే కరెక్ట్ గా 300 రా. కరెక్ట్. వస్తాను. రే 300 ఎవడ్రా వీడు ఇచ్చే డబ్బు మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. వస్తాను. బాయ్.